ఏపీ సీఎం చంద్రబాబు ఢిల్లీ టూర్ వ్యూహం సక్సెస్ అయినట్లేనా? ఏపీకి నిధులు, రాజధాని అమరావతి సహా లిక్కర్ స్కామ్ కేసు వంటి కీలక అంశాలపై ఢిల్లీ పెద్దల నుంచి ఇక అన్ని క్లియరెన్సులు లభించినట్లేనా? కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన చంద్రబాబు వారితో ఏం చర్చించారు? రాష్ట్రానికి సంబంధించిన సమస్యలతో పాటు లిక్కర్ స్కామ్ గురించి ఢిల్లీ లెవెల్లో ఇంటర్నల్ గా ఏమైనా చర్చ జరిగిందా? అమరావతిపై జగన్ మళ్లీ మెలిగిపెట్టే ప్రయత్నం చేస్తున్నారంటూ కేంద్ర పెద్దల దృష్టికి చంద్రబాబు తీసుకువెళ్లారా అంటే అవుననే సమాధానం హస్తినలోని రాజకీయ వర్గాల్లో వినిపిస్తోందట. ఇంతకీ చంద్రబాబు ఢిల్లీ టూర్లో ఏ అంశాలపై కేంద్ర పెద్దలతో చర్చించారు? వాటిపై మోదీ సర్కార్ ఎలాంటి క్లియరెన్స్ ఇచ్చింది? అనుకున్న షెడ్యూల్ కంటే ఓ 2 రోజులు ముందుగానే హస్తినకు వెళ్లిన చంద్రబాబు కేంద్ర పెద్దలను వరుసపెట్టి కలిశారు. శనివారం జరిగిన నీతి ఆయోగ్ సమావేశంలో పాల్గొనడమే ప్రధాన ఎజెండాగా హస్తినకు వెళ్లిన చంద్రబాబు శుక్రవారం పలువురు కేంద్ర మంత్రులను కలిసి రాష్ట్రానికి సంబంధించిన పలు కీలక అంశాలపై చర్చించారు. రాష్ట్రానికి నిధులు, వివిధ ప్రాజెక్టుల అమలుకు క్లియరెన్స్ సహా అనేక అంశాలపై వారితో చంద్రబాబు చర్చించినట్లు తెలుస్తోంది. కేంద్ర హోంమంత్రి అమిత్ షాను కలిసిన చంద్రబాబు ఏపీకి సంబంధించిన పలు కీలక అంశాలతో పాటు రాజకీయ అంశాలను కూడా చర్చించినట్లు ఢిల్లీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. లిక్కర్ స్కామ్ కేసుతో పాటు రాజధాని అమరావతి అంశంపై అమిత్ షాతో చర్చించినట్లు టాక్ వినిపిస్తోంది. అయితే చంద్రబాబు ఢిల్లీలో ఉన్న సమయంలోనే వైసీపీ అధినేత వైఎస్ జగన్ రాజధాని అమరావతి అంశంపై స్పందించిన విషయాన్ని కూడా షా దృష్టికి తీసుకువెళ్లినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. రాజధాని అమరావతిని జగన్ మరోసారి అడ్డుకునే ప్రయత్నం చేస్తున్నారంటూ అమరావతి రైతులు ఆందోళన పడుతున్నారని, ఇదే విషయాన్ని అమిత్ షాకు వివరించినట్లు టాక్ వినిపిస్తోంది. రాజధాని అమరావతిపై అటు రైతుల్లోనే కాదు, ఇటు సామాన్య ప్రజల్లో కూడా రకరకాల అనుమానాలు, ఆందోళనలు నెలకొన్నందున రాజధానిగా అమరావతిని నోటిఫై చేయాలని కేంద్ర హోంమంత్రి అమిత్ షాను చంద్రబాబు కోరినట్లు ఢిల్లీ వర్గాల సమాచారం. వచ్చే పార్లమెంట్ సమావేశాల్లోనే ఈ మేరకు విభజన చట్టాన్ని సవరించాలని కోరినట్లు తెలుస్తోంది. రాజధాని అమరావతిపై కొందరు దుష్ప్రచారం చేసే ప్రయత్నం చేస్తున్నారు అన్న చర్చ రాజధాని రైతుల్లో జరుగుతోందని, తాము స్వచ్ఛందంగా ముందుకొచ్చి రాజధానికి భూములిస్తే జగన్కు వచ్చిన నష్టమేంటని రైతులు ప్రశ్నిస్తున్నారని, ఇదే విషయాన్ని అమిత్ షాకు చంద్రబాబు వివరించినట్లు తెలుస్తోంది. హైదరాబాద్ వంటి రాజధాని ఏపీకి అవసరం లేదా అంటూ ఏపీ ప్రజలు నినదిస్తున్నారని, హైదరాబాద్ లాంటి రాజధాని ఏపీకి కూడా కావాలంటూ భూములిచ్చిన రైతులు కోరుకుంటున్న విషయాన్ని సైతం కేంద్ర పెద్దలతో చర్చించినట్లు ఢిల్లీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. అమరావతిని జగన్ మొదటి నుంచి వ్యతిరేకిస్తున్నారని, అందుకే 3 రాజధానులు అనే అంశాన్ని తెరపైకి తెచ్చారని, ఇప్పుడు మరోసారి అమరావతిపై లేనిపోని ఆరోపణలు చేస్తూ అడ్డుకునే ప్రయత్నం జరుగుతోందంటూ రాజకీయ వర్గాల్లో చర్చ నడుస్తోంది. ఎవరెన్ని కుట్రలు చేసినా, ఎవరెన్ని అడ్డంకులు సృష్టించే ప్రయత్నం చేసినా అమరావతే ఏపీకి రాజధాని అంటూ రైతులు ముక్త కంఠంతో నినదిస్తున్నారట. అమరావతిపై రోజుకో రకమైన గాసిప్స్ వినిపిస్తూ ఉండడంతో రాబోయే రోజుల్లో రాజధానికి ఎటువంటి అడ్డంకులు రాకుండా కేంద్ర పెద్దల నుంచి సీఎం చంద్రబాబు క్లియరెన్స్ తెచ్చుకునే ప్రయత్నం చేస్తున్నారు అన్న టాక్ ఏపీ రాజకీయ వర్గాల్లో వినిపిస్తోంది. అంతేకాదు, అమిత్ షాతో జరిగిన భేటీలో ఏపీ లిక్కర్ స్కామ్ పై చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. ఏపీలో ప్రస్తుతం లిక్కర్ స్కామ్ కేసు ప్రకంపనలు రేపుతోంది. ఈ కేసులో ఒకవైపు సిట్ దర్యాప్తును స్పీడప్ చేస్తూ ఉండగా, మరోవైపు రంగంలోకి దిగిన ఈడీ ఈ స్కామ్ను జెట్ స్పీడ్ వేగంతో స్కాన్ చేస్తోంది. ఏపీ లిక్కర్ లిస్ట్ A39 దాకా పాకింది. సెప్టెంబర్ నుంచి ఈ కేసు విచారణ వేగంగా జరుగుతోంది. ఇప్పటివరకు దాదాపుగా పెద్ద తలకాయలు అన్నింటినీ అరెస్ట్ చేశారు. ఇక మిగిలింది ఎవరో అందరికీ తెలుసు అని రాజకీయ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. లిక్కర్ స్కామ్ కేసు విచారణలో ఇప్పటివరకు లభించిన ఆధారాల గురించి కేంద్ర హోంమంత్రి అమిత్ షాకు వివరించినట్లు తెలుస్తోంది. లిక్కర్ కేసులో ప్రభుత్వం వద్ద ఉన్న ఆధారాలన్నింటినీ అమిత్ షాకు వివరించి అక్కడి నుంచి కూడా అన్ని రకాల క్లియరెన్స్లు లభించాయన్న గుసగుసలు ఏపీ రాజకీయాల్లో వినిపిస్తున్నాయి. ఏపీ లిక్కర్ స్కామ్ కేసులో ఒకవైపు సిట్ దర్యాప్తును వేగవంతం చేస్తుంటే, మరోవైపు కేంద్ర దర్యాప్తు సంస్థ ఈడీ కూడా రంగంలోకి దిగింది. ఇలాంటి పరిస్థితుల్లో కేంద్రం నుంచి కూడా అన్ని రకాల అనుమతులు తీసుకునే ప్రయత్నాల్లో ఉన్నారన్న చర్చ కూడా సాగుతోంది. మొత్తానికి చూస్తే చంద్రబాబు ఢిల్లీ టూరులో చాలా కీలక విషయాలే చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది.
చంద్రబాబు ఢిల్లీ టూర్లో ఖచ్చితంగా రాజకీయపరమైన అంశాలు చర్చకు వచ్చినట్లు ఢిల్లీ వర్గాల్లో టాక్ వినిపిస్తోంది. మొత్తానికి చూస్తే సీఎం చంద్రబాబు ఢిల్లీ పర్యటన తర్వాత ఏపీలో రాజకీయ ప్రకంపనలు సృష్టించబోతోందన్న చర్చ ఏపీ పొలిటికల్ సర్కిల్స్ లో చక్కర్లు కొడుతోంది. చంద్రబాబు ఢిల్లీ టూర్ తర్వాత ఏపీ రాజకీయాల్లో కీలక పరిణామాలు జరగబోతున్నాయన్న చర్చ ఇప్పుడు పొలిటికల్ సర్కిల్స్ లో హాట్ టాపిక్ గా మారుతోంది. గత ప్రభుత్వ హయాంలో అవినీతి జరిగిందన్న ఆరోపణలు వెల్లువెత్తడంతో రానున్న రోజుల్లో అప్పటి ప్రభుత్వ పెద్దల టార్గెట్ గానే చర్యలు ఉండబోతున్నాయట. రానున్న రోజుల్లో మరిన్ని కీలక అరెస్టులు ఉండొచ్చన్న ప్రచారం జోరుగా సాగుతోంది. మొత్తానికి చంద్రబాబు ఢిల్లీ టూర్ విపక్ష వైసీపీ నేతల్లో వణుకు పుట్టిస్తోందట. ఏ క్షణంలో ఎవరి అరెస్ట్ వార్త వినాల్సి వస్తుందో అన్న భయం వారిని వెంటాడుతోందట. ఎందుకంటే ఇప్పటికే చాలా మంది కీలక నేతలు అరెస్ట్ అయి జైళ్లలో ఉన్నారు. వారికి కోర్టుల్లో సైతం చుక్కెదురే అవుతోంది. దీంతో అరెస్ట్ అయితే ఇక నో బెయిల్, ఓన్లీ జైలే అన్న టాక్ వినిపిస్తోంది. అంతేకాదు రాజధాని అమరావతిపై జరుగుతున్న ప్రచారంలో నిజమెంత ఉందో చూడాల్సి ఉంది.